మాజీ మంత్రి మల్లన్నకు ఎంత కష్టం వచ్చే పాపం పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ సక్సెస్ అయినా అని చెప్పుకునే మల్లన్న ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు. ఇవన్నీ కష్టాలు మనకు అవసరమా అని మనసులో ఎన్నడన్నా అనుకున్నాడో లేదో కానీ ముంగట అనుకునేటట్టే ఉన్నాడు అనిపిస్తున్నది. ఇప్పుడు మాజీ మంత్రి మల్లన్నకు వచ్చిన కష్టం ఏంది అని అంటే, ఇంటికి 2 ఎమ్మెల్యేలం ఉన్నాం, అయినా కూడా మా భూమినే కబ్జా పెట్టిర్రంటే ఏందన్నట్టు పరిస్థితి. అరే నీ అవ్వ, తెల్లారగట్ల 1-2 గంటలకు టెంట్లు గింట్లేసుకొని బీరు బిర్యానీలతోటి దావత్లు వేసుకొని నా భూమిల కంచెట్లేస్తారు తీయుండ్రి అని కోపంతోటి ఊగిపోయిండు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డి కూడా ఉన్నారు మల్లన్నతోటి. సరే సార్, ఈ భూమి పంచాది కోర్టులున్నది కదా, మీరు నడువుండ్రి సార్ అని పోలీసోళ్ళెంత చెప్పినా కూడా ఫైర్ ఇస్ ద ఫైర్ ఉన్నాడు మల్లన్న. నేనేడికి పోను, ఆ కంచె దియ్యాలే, నేను ఈడికెంచి పోవాలే, నా భూమి కబ్జా పెడుతుంటే మీరేం చేస్తున్నట్టు అని పోలీసోళ్ళ మీద కూడా గరమైండు మల్లన్న. కుత్బుల్లాపూర్ సుచిత్ర కాడున్న ఓ 2.5 ఎకరాల భూమి మాదే అని మల్లారెడ్డి సారు. లేదు దాంట్లో ఎకరం 11 గుంటలు మాయే అని ఇంకో 15 మంది లొల్లి చేస్తున్నారు. అయితే మల్లన్ననే కబ్జా చేసిండని తతిమోళ్ళంటుంటే ఆళ్లే కబ్జా పెట్టిర్రు, నా తాన అన్ని డాక్యుమెంట్లున్నాయి, ఆళ్ల తాన కూడా అన్ని డాక్యుమెంట్లుంటే ఆళ్లకే ఇచ్చేయండ్రి భూమి అని అంటున్నాడు మాజీ మంత్రి మల్లన్న. మల్లన్న మనుషులతోటి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేం ఒక్కొక్కళ్ళం 400 గజాలు కొనుక్కున్నాం అని చెప్తున్నారుగా 15 మంది. కోర్టు కూడా ఈల దిక్కే తీర్పిచ్చింది అని అంటున్నారు. మల్లారెడ్డి అల్లులు 200 మంది తీసుకొచ్చి దాడి చేసి గాయపరిచి కొట్టి మిమ్మల్ని చంపేస్తాం, ఏరియాలో కనబడతాయని చెప్పి బెదిరించాడు. మా పేదల భూములు గుంజుకొని నువ్వు ఇంకా ఎన్ని వేల కోట్ల భూములు చంపుతావు, ఇంకా 800 మందిని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తావు, ఇది మంచిది కాదు మల్లారెడ్డి గారు. ఆ 1 ఎకరం 6 గుంటల నుండి మేమందరం మనిషికి తలా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు. 2016 నుంచి మాకు ఆర్డర్ ఉన్నది. మరి ఈ ఆర్డర్ను కూడా నువ్వు కోర్టు ఆర్డర్ను కూడా తుంగలో దొక్కి నీ యొక్క దౌర్జన్యం చేస్తే ఇక్కడ ఎవడు పడేటోడు లేడు. ఎలక్షన్లు అయిపోయి కారు పార్టీ ఓడిపోయిన కాడికేంచి మల్లన్న భూమి పంచాదులల్లనే మునిగి తేలుతున్నాడు. ఏందో మరి గీ పంచాదులు ఎన్నడు తీర్తాయో ఎట్లా తీర్తాయో ఆ మల్లన్నకే తెలవాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఏపీకి కాబోయే సీఎం జనసేనాని పవన్ సారేనటనుల్లా. అగో గిదేంది, పాంకపాటి గెలితే జగనన్న సీఎం అవుతాడు, కూటమి గెలితే బాబు సార్ సీఎం అవుతాడు, కానీ నడుమిట్లకి ఇప్పుడు పవన్ సార్ సీఎం అవుడేంది అని పరేషాన్ అవుతున్నారా? ఇగో గీ ముచ్చట చూడుండ్రి, గాయన సీఎం ఎట్లయితాడో మీకేరికైతుంది. ఏపీల ఎలక్షన్లు రాకమునుపుకేంచే వీళ్ళధికారంలో కత్తరు వాళ్ళధికారంలో కత్తరు అని మస్తుగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక గా మాటలు మస్తుగా పెరిగినాయి. వీళ్ళత్తరు వాళ్ళత్తరు, వీళ్ళకి ఈ పదవి వాళ్ళకా పదవి అని ఇట్లా ఆస్తి పంపకాలు చేసుకున్నట్టు చేసుకుంటున్నారు. అయితే కొన్ని సర్వేలేమో ఎవ్వలకు ఎక్కువ మెజారిటీ రాదని అత్తున్నాయి. ఏపీల ఎవ్వల అధికారంలోకి వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ కు 1-2 సీట్లు ఎక్కువ వస్తాయి తప్పితే మస్తు తేడా తోటైతే ఎవ్వరు గెలవరు అని అంటున్నారు. అంటే 88 సీట్లకు ఓ 2 సీట్లు ఎక్కువైతాయి కావచ్చు అన్నట్టు. ఏపీల పంక పార్టీకి గాని సైకిల్ పార్టీకి గాని 100 సీట్లకు మించత్తే ఏం కాదు గాని ఒకవేళ సెంట్రల్ పువ్వు పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చి ఏపీల సైకిల్ పార్టీకి 75 వచ్చి గిలాసా పార్టీకి 15 సీట్లు అత్తేనైతే ఏపీకి ముఖ్యమంత్రి అయ్యేదెవలు అనేది మోడీ సారే డిసైడ్ చేస్తాడు అని అంటున్నారు. పవన్ సార్నే సీఎం చెయ్యమని బాబు సార్ మీద ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. 2014లో పవన్ సార్ ఎట్లయినా పోటీ చెయ్యలే కాబట్టి బాబు సారే డైరెక్ట్ సీఎం అయిండు. ఇప్పుడు తక్కువ సీట్లతోటి పోటీ చేసినా కూడా పవన్ సార్ చేసిన త్యాగానికి మంచి పదవి ఇయ్యాలని మోడీ సార్కు బగ్గనే ఉన్నదట. గందుకే ఒగాల తక్కువ సీట్లు అత్తనైతే ఖచ్చితంగా పవన్ సార్ ను సీఎం చెయ్యమని బాబు సార్ కు గట్టిగా చెప్తాడు మోడీ సారు అనే ముచ్చట్లు వినబడుతున్నాయి. ఇక మరి చూడాలే నిజంగానే పవన్ సారు సీఎం అయితడా, పవన్ సార్ ను ముంగట పెట్టుకొని పువ్వు పాటోళ్ళు ఏపీల రాజకీయాలు చేస్తారా అనేది చూద్దాం ఏమైతుందో. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలంటే మాకు కావాలని మస్తు మంది అప్లై చేసుకున్నారు తెలంగాణలో. వచ్చినోళ్ళు సంబరపడతారు, రానోళ్ళు జరంత బాధపడి మళ్ళీ తప్ప అప్లై చేసుకుంటారు. సర్కారు కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇల్లులంటే గంత పాయిరం మరి పబ్లిక్కు.
అయితే గది ఒక అప్పటి ముచ్చట. ఇప్పుడు గా ఇండ్లల్లో ఉండాలంటేనే గజ గజ వణుకుతున్నారట. ముఖం మీద మేకప్ కదా ఊసిపోయినట్టు ఊసిపోతున్న పెచ్చులు, బోలు కదా చుట్టుపడ్డట్టు పర్యలు వాసిన గోడలు, గోడల పొంచి లీక్ అవుతున్న నీళ్లు, సిమెంట్ అనుకొని బియ్యం పిండితోటి కట్టినట్టున్న ఇల్లులు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చిత్రాల మీద బాహుబలి కంటే పెద్ద సినిమాని తీయచ్చు. పైన మొత్తం పెచ్చలు ఊడాయి, చెమ్మొస్తుంది వర్షం పడ్డప్పుడల్లా. మొత్తం గోడ మా గ్యాప్ ఉంది, వాష్ ఏరియా గ్యాప్లో మొత్తం వాటర్ పడి చెమ్మొస్తుంది. ఆ పంపులు కూడా క్వాలిటీ పెట్టలేదు, డోర్లు కూడా ఇరిగిపోతున్నాయి. అసలు ఏదైనా సరే సరిగా క్వాలిటీ లేదు, ఎక్కడ ఉండలేకపోతున్నామండి. ఎప్పుడు ఏమవుతుందో జరగట్లేదు. కాలు పెడితేనే దిగబడిపోతుంది. మరి నైట్ పూట ఉండాలంటే బాగా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు మేమందరం భయపడుతున్నాం. ఎక్కువ చెట్టు కిందనే ఉండాల్సి వస్తుంది. ఈ 2 days నుంచి ఈ వర్షం మామూలు వర్షానికే ఇంత ఇది అవుతుంటే మరి పెద్ద వర్షాలు వస్తే ఎలా అండి? డబుల్ బెడ్రూమ్లు అంటే స్వర్గం అని లీడర్లు చెప్తారు కానీ గవి నరకం కంటే దారుణంగా ఉన్నాయని పబ్లిక్ చెప్పవచ్చే. ఇసొంటి ఇండ్లల్లో ఉండే బదులు గుడిసెలేసుకునేది నయ్యం అని అంటున్నారు చాలా మంది. పాలు పొంగిచ్చి ఏడాది కూడా కాకమునిపే ఇప్పుడే గిన్ని తిప్పలుంటే ఇక వానకాలంలో మా పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుంది అని భయపడుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మల్లెమడుగు ఊళ్ళో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న పబ్లిక్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కాడ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా సరే గాని మంచి బందోబస్తుగా కట్టిస్తే గదే సాల్ మాకు. కాంట్రాక్టర్ల తాన కమిషన్ల కోసము మమ్మల్ని గోసబుచ్చుకుంటున్నారు. ఏదో ఎట్టికి గిసొంటి కట్టియకపోతే ఏమయ్యేది? ఓట్లప్పుడు మస్తుగా పాయరం గురిపిస్తారు. సౌలతుల కాడికి వచ్చే వారికి ఏమో గిట్లుంటది అని మస్తుగా గరమవుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అరి గోసపడుతున్న పబ్లిక్. ఇక ఇంకొన్ని వార్తలు మిగిలిన్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగా మా ముసలి మోతెవరి ఏం చేస్తున్నాడో మందలిచ్చేద్దాం బాండ్రి. ఓ ముసలోడా, ఏం చేస్తున్నావయ్యా? ఓ ముత్యాల రెమ్మ, ఓ ముల్పల కొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కండువా మీద కండువా మార్చి కదులుతేనమ్మా, ఓ ఓసై రాములమ్మ, అన్ని పార్టీలు చూసి బిత్రపోవాలమ్మా, ఓ ఓసై రాములమ్మ, ఓ ఓసై రాములమ్మ. అగో ఏందయ్యా రాముల మాస్టారు, ఇవాళ రాములమ్మ పాటలు ఎత్తుకున్నావు ఎందుకు? అందలవు పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ రాములమ్మ మా రాములమ్మ, చీకట్ల చంద్రవంకవో మా కారు పాచికి పెద్ద దిక్కువో, నడిసొచ్చే నాగమల్లివో మా కారు పాటికి తోడు నీడవో, రావమ్మ రాములమ్మ రావమ్మ నడిచొచ్చే నాగమల్లివో మా పాటికి తోడు నీడవో, నడిచొచ్చే నాగమల్లివో మా పాటికి తోడు నీడవో, రావమ్మ రాములమ్మ రావమ్మ. అరే నాయనా, ఇప్పుడు ఈ రాములమ్మ రాగం ఎందుకు ఎత్తుకున్నావు ముసలోడా? ముచ్చటేందో సక్క అర్థమయ్యేటట్టు చెప్పరాదు? అసలు నీకు జీతం ఇచ్చి ఆ జోర్దార్ కుర్చీలో కూర్చుని పెట్టి నీ తోటి వార్తలు అయిపిస్తాను చూడు, ఆ కొచ్చే రాజుగానికి బుద్ధి ఉండాలి కొద్దిగానన్న. అరే అసలు నా పాటలేంది, దాని వెనుక మర్రం ఏంది అనేది కెనాలల్లా పసిగట్టాలి. గాయంత తెలియలేదు అలా లేకిడదానా. ఇంక ఇవి అందం తక్కువ ముఖానికి పాటలేంది లోటల రాళ్ళేంది అని అడుగుతాంది ఈమె. పీకిని చలి నువ్వు మనిషివి, నువ్వు పాడే పాటల వెనక మర్మం కూడా నాలుక తక్కువ ముసలోడా. నీకు జీతం ఇచ్చి వార్తలు తెప్పించుకుంటూ మాది బుద్ధి తక్కువ గాని ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు. మా రాములక్క మా విజయశాంతక్క మళ్ళా మా కారు పాటలకు రాబోతాంది. అందుకే ఈ ఆనందంలో పాటలు అనుకో. ఓ ముల్పాల కొమ్మ, ఓ ముత్యాల కొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కండువ మీద కండువ కప్పి మా పాటలు కట్టి రాములమ్మ. అగో ఆమె ఆల్రెడీ చెయ్యి పార్టీలు ఉన్నదిగా, అదే మీ కారు పార్టీల కత్తా అని ఎప్పుడు చెప్పింది? మైకుల ముంగటికి వచ్చి మనసులో ఉన్న భావాన్ని బయట పెట్టాల్సినంత అవసరం లేదు. తన భావాన్ని ఏదో తీరుగా తెలిపితే అయిపోయా. అందుకే పిట్టగుత్త రాసుకొచ్చింది ఆ ముచ్చట్ను. ఏమని కారు పార్టీలకు చేరికైతున్నానా? అయ్యా ఎందుకంతగానో ఇసుక చేరుతానవే ఎండ్రికిచ్చమ్మకందా ఆయన ఎవరు? కిషన్ రెడ్డి సారు కారు పార్టీ పని అయిపోయింది అని అన్నందుకు గట్లెందుకు అంటారు సారు, కారు పార్టీ మస్తు మంచిది అని బాధపడుకుంటా పిట్టగుత్త రాసుకొచ్చిందా లేదా? అట్లా అన్నందుకు కారు పార్టీలకు వచ్చినట్టేనా? మరి కాదా,
తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టి దాన్ని త్యాగం చేసింది. కారు పార్టీల శరీకై కయ్యాలు పెంచుకున్నది, పువ్వు పార్టీల శరీకై పెద్దరికాన్ని పోగొట్టుకున్నది. ఇప్పుడు చెయ్యి పార్టీల శరీకై ఏ ఇలువ లేకుంటున్నది. ఇక మన రాములక్కకు మిగిలిన పార్టీ కేఏ పాల్ సారు పెట్టిన ప్రజాశాంతి పార్టీ ఒక్కటే. అరే నీకు పరాచకం అనిపిస్తుందా అనే పందిరి గుంజం మొకందా? అరే రాములక్క మా కారు పార్టీలకు వస్తుంది అని అంటే గా ఏకే పాల్ సారు పార్టీలకు పోతుంది కావచ్చు అని అంటవేందే? మేము ఎత్తెట్లా పోనిస్తాం చెప్పు? మాకు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాములక్క మా పార్టీతోటే ఉన్నది, మాకు అండదండగా ఉన్నది. మరి ఇన్నద్దులు వేరే పార్టీలు తిరుగుతుంటాయి ఏడవన్నావు నువ్వు, ఇప్పుడు వేరే పార్టీలకు ఎట్లు పోనిస్తాం అంటున్నావు? అయినా రాములక్క మీ కారు పార్టీని కేసీఆర్ సార్ నువ్వు తిట్టరాని తిట్లు తిట్టింది, గసుంటిది మళ్ళీ కారు పార్టీలకు వస్తుందని ఎట్లా అనుకుంటున్నావే? అయ్యో ఇప్పుడు మా కారు పార్టీలు ఉన్న వాళ్ళు అందరు సొక్కం పూసలేనా? గా ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ తిట్టిన తిట్లు యాడ్ చేసుకుంటేనైతే మస్తు ఇజ్జత్ అనిపిస్తుంది ఇప్పటికి. ఆయన మా పార్టీలో లేడా? అట్లనే గా సబితా మేడం ఆమె కూడా మస్తు మాట్లాడినది మా కేసీఆర్ సార్ను మా కారు పార్టీని. అయినా ఇప్పుడు ఆమె మా పార్టీలో లేదా? చోట మోట లీడర్లు మస్తు మంది మా కారు పార్టీ మా కేసీఆర్ సార్ను కడగరా అని కడుగులు కడిగిర్రు. అయినా మా పార్టీలో ఉంచుకుంటలేమా ఉంటలేరా వాళ్ళు? ఎవరు ఎన్ని తిట్టుకున్నా రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటావు అంతేనా? అవును అంతే. అంతేందుకు తిట్ల పురాణం చదివిన వాళ్ళు అందరూ ఒక్క మా పార్టీలే లేరు. ఇప్పుడు మా రాములక్క ఉంటున్న చెయ్యి పార్టీలో కూడా మస్తు మంది ఉన్నారు అట్లా తిట్టిన వాళ్ళు. అంతేందుకు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు పువ్వు పార్టీలు ఉన్నప్పుడు అయితే రేవంత్ సార్ను రోత కడుగులు కడిగిండు. వినలేదా మనం అంతా? ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చి చెయ్యి పార్టీలో సంసారం చేస్తలేడా? అట్లనే తిట్టిన వాళ్ళు అందరూ మనోళ్ళే, తిట్టిన వాళ్ళు కూడా మనోళ్ళే, కలిసి ఉంటారు ఇడిపోతా అంటారు. రాజకీయం అన్నప్పుడు గంతే ఉంటది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు కూడా రాజకీయం బాగా నేర్చుకున్నట్టున్నావే తాత. దాని నా రాజకీయం ముచ్చట్లేందుకే నీకు? కానీ మా రాములక్క ఖచ్చితంగా మళ్ళీ మా కారు పార్టీలకు రావాలి పిల్ల. మా రాములక్క మా కారు పార్టీలకు అత్తనే రాజసం ఉచ్చి పడతా అంటది. మా కేసీఆర్ సార్కు కుడిబుదం లెక్కుంటది చెల్లె. రావాలి ఆమె మా పార్టీలకు. కలలు గనకు పెద్ద మనిషి విజయశాంతి మేడం మీ ఒక్క కారు పార్టీని మాత్రమే మెచ్చుకోలేదు, అటు జగనాల్ సారు ఫ్యాన్ పార్టీని కూడా మెచ్చుకున్నది. కాబట్టి మేడం ఉద్దేశం పార్టీ మారుడు కాదు కావచ్చు తీయు. వత్తది పిల్ల, ఎందుకంటే మళ్ళా మా కారు పార్టీ పుంజుకుంటుంది అని జనాలందరూ అంటారు కదా, అందుకే ముందుగానే చదువుకుంటున్నట్టున్నది. అందుకోసమే కావచ్చు ఇటువంటి రాతలు రాస్తుంది ఆ పిచ్చ గుయిట్లే. ఏమోనే, రాజకీయంలో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వలకు తెలియదు. ఏమో నువ్వు అన్నట్టు విజయశాంతక్క మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన వస్తుంది కావచ్చు. ఎందుకంటే ఈ పార్టీలో మేడంకు చెప్పుకోదగ్గ పోస్ట్ ఏమి ఇయ్యలేదు. మేడంకు మెదకు ఎంపీ టికెట్ ఇస్తాం అని ఊరిచ్చి హ్యాండ్ ఇచ్చింది కదా చెయ్యి పార్టీలు. అందుకే విజయశాంతి మేడం దిక్కులు చూస్తానట్టున్నది. విజయశాంతి మేడం ఏ ఇలువ లేని కాడ మీరు ఉండు కంటే ఓడిపోయిన మా కారు పార్టీలకు రారే, ఇతనన్నా చేసి మా కార్యకర్తలం అందరం నేను భుజాల మీద మోసుకుంటానైనా తిప్పుతాం. వచ్చే కాలం అంతా కూడా మొత్తం మళ్ళా మన 6 పార్టీ రువ్వడే ఉంటుంది చూడు. చూసినారులా, ఇప్పటికే 5 సార్లు కండువ మార్చిన విజయశాంతక్క ఇప్పుడు మల్లోపారి కండువ మార్చి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నదని మస్తు గుసగుసలు వినబడుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిలిపుట్ ముచ్చట్లు మూట అట్టుకొచ్చేసిన. మరి అవి కూడా జల్దీ చూసారుగా. ఊళ్ళే సౌలతులు చక్కగా చేయకపోతే ఓట్లయ్యమని నిరసనలు చేసిన పబ్లిక్ ను చాలా మందినే చూసినాం గాని, హర్యానాలో ఉన్న కొందరు పబ్లిక్ అయితే ఎలక్షన్ల ఓటయ్యనికి చిత్రమైన కండిషన్లు పెట్టిండ్రు. వీళ్ళందరూ లగ్గంగాని బ్రహ్మచారులట. అయితే ఈ నెల 25న జరగబోయే ఎలక్షన్లకు చిత్రమైన డిమాండ్లు కోరిండ్రు. రాష్ట్రంలో పెళ్లిగానోళ్ల లెక్కతో పాటు నెల మా అందరికీ పెన్షన్ టైంకి ఎత్తామని పేపర్ మీద రాసి హామీలు ఇస్తేనే ఓట్లేస్తాం, లేకపోతే లేదని వార్నింగ్ ఇచ్చిండ్రట. అయితే పోయినేడాది సందే పెళ్లిగాని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపున్నోళ్ళందరికీ అక్కడి సర్కారోళ్ళు నెల 2750 రూపాయల పెన్షన్ ఇస్తున్నారట. అయితే ఆ పెన్షన్ యాళ్ళకి అత్తలేదట. గందుకే పెన్షన్ యాళ్ళకి ఇయ్యాలే, బ్రహ్మచారుల గణన చెయ్యాలే అని డిమాండ్ చేస్తున్నారు. మరిళ్ళ డిమాండ్స్ ను లీడర్లు నెరవేర్తారో లేదో గాని ఈ ముచ్చట తెలిసి చాలా మంది పరేషాన్ అవుతున్నారు. అబ్బా, గక్కడోళ్ళకిచ్చినట్టుగా పెన్షన్ పథకం గీడగూడ పెట్టి మాకు కూడా ఇస్తే మంచిగుండు అని అనుకుంటున్నారట తెలుగు రాష్ట్రాలలోన్న పెళ్లిగాని కొందరు బ్రహ్మచారులు. ఏడుకొండల ఎంకన్న దర్శనానికి భక్తులు మస్తుగా లైన్లు కట్టిర్రు. ఇక ఎండాకాలం సెలవులు చదువుకునే పిల్లగాళ్ళందరికీ పరీక్షలు అయిపోయేడు చేయబట్టి అందరూ తిరుపతికి ప్రయాణం అయ్యారు మొక్కులు చెల్లించుకునేటందుకు. దర్శనానికి అయితే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కానించి మొదలు పెడితే 3 కిలోమీటర్ల ర్యాంక లైన్లు కట్టిర్రు. దగ్గర 30 గంటల సమయం పడుతున్నదట స్వామివారి దర్శనానికి.
ఒక్కటే పారి గింతమంది జనం చేయబట్టి ఇక ఇలా దర్శనాలను కూడా బంద్ పెట్టిర్రు టీటీడోళ్ళు. మళ్ళా రేపు పొద్దుగాల 6:30 నుంచి దర్శనాలు సురువు చేస్తామని చెప్పుకొచ్చిర్రు. చూసిర్రు కదా పబ్లిక్ సెలవులు చేయబట్టి తిరుపతిలో జనాలు ఎట్లున్నారో. అందరూ ఒకటే పారి పోయి ఆగం కాకుర్రి. మరి ఏమంటున్నావు? ఇక పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఈ ఊళ్ళో ఇయాల్టి కపిలగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారు మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.